7-8 గంటల నుండి ఫోన్ ఛార్జింగ్ ఎక్కుతుంది, పేలిపోగలదు. మీరేం టెన్షన్ పడకండి, నేను బ్యాటరీ తీసే ఛార్జింగ్ పెట్టాను. ఏమండి, అతని పర్సు అతనికి ఇచ్చేద్దామండి. సరేలే. సార్ మీ పర్సు పడిపోయింది తీసుకోండి. సార్ మీ పర్సు పడిపోయింది తీసుకోండి. ఏమండి, అతనికి వినిపించలేదు కదా, ఈ పర్సు మనం ఉంచేసుకుందాం. మేడం, నాకు వినిపించింది, నా పర్సు నాకు ఇచ్చేయండి. ఏంటి, మన కారుకి ఏసీ బిల్ ఎవరు కడతారు? పెట్రోల్ బంకులు కడతారే. వాళ్ళు ఎందుకండి కట్టడం, తీసుకొచ్చండి నేను కడతాను. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది, బయలుదేరుతాను. సరే, జాగ్రత్తగా వెళ్ళండి, మర్చిపోకుండా బిల్లు తెచ్చేయండి. ఎక్కడికి వెళ్ళొస్తున్నావే? 1 గంట కోసం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను. మెంటల్ హాస్పిటల్ కా? దేనికే? మీ అమ్మగారు ఆవిడతో ఎలా ఉండాలో నేర్చుకోమని చెప్పారు. మెంటలతో ఎలా ఉండాలో నేర్చుకోవడానికి మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాను. అయితే నేను కరెంట్ పోయింది కదా, నా ఫోన్ లో టార్చ్ చేసుకొని నా ఫోన్ నేను ఎత్తుతున్నా తెలుసా. దొరికిందా? దొరకలేదా? ఫోన్ దొరికిందా? చెప్పు, దొరికిందా దొరకలేదా? దొరికింది. పెళ్లిలో పసుపు ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా? ఎందుకంటే పెళ్లి అనేది పెద్ద దెబ్బ కాబట్టి దానికి యాంటీబయాటిక్ పసుపు. పసుపు శ్రావణ మాసం వస్తుంది కదా, నీకు సారీ కొనమంటావా లేదా డ్రెస్ కొనమంటావా? నాదేముందండి, మీకు ఏది ఉతకడానికి ఈజీగా ఉంటే అదే కొనండి. రమణ, బాగున్నావా? ఈ రోజు మా ఇంట్లో కూరే మండల. చూడడానికి చాలా డిసిప్లిన్డ్ గా ఉన్నారు. రోజు ఉదయం ఏ టైంకి లేస్తారు మీరు? 4:30. ఏ ఇంటింటికి వెళ్లి పాల ప్యాకెట్లు వేస్తారా? ఏమండి, మీ మగవాళ్ళ కంటే మా ఆడవాళ్ళే గొప్ప అండి. ఎందులోనే? భర్తలు బయటికి వెళ్తే భార్యల్ని ఎదురు రమ్మంటారు, కానీ భార్యలు బయటికి వెళ్తే భర్తల్ని ఎదురు రమ్మన్నారు కదా. అపురూపమైనదమ్మ ఆడ జన్మ.